వేరే ముక్కలు వేస్తారు కదా, నువ్వు వెరైటీగా ఏంటి ఇలా కూరతావు ఎప్పుడు? ఇది వచ్చేసి మా ఊరి నుంచి తెచ్చుకున్న కరివేపాకు అండి, మా అత్తగారు ఊరి నుంచి. ఇందాక మీకు చూపించాను కదా అన్నం, అలాగే పప్పులు కూడా రెడీ చేస్తుంది. స్టవ్ మీద అప్పుడే గిన్నె పెడతాను. ఓకే, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందాం పులిహోరకి. ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకోవాలి మంచిగా. సరిపోదంటే ఇంకొంచెం వేసుకోమన్నారు లక్ష్మి. ఓకే, కమాన్. డింగ్. ఈరోజు మన పిచ్చి వంటల్లో ఇదొక వంట. ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి, ఎందుకంటే ఇవే మెయిన్ థింగ్ పులిహోరలోకి. ఇవి క్రంచీగా ఉంటేనే మన పులిహోరలో ముద్ద దిగేది. అండ్ నేను ఇవి దీంతో పాటు ఎండుమిర్చి కూడా తింటాను, ఎందుకంటే అవి వేగిన తర్వాత మంచి క్రిస్పీగా ఉంటాయి. ఎప్పుడైనా ట్రై చేయండి మీరు. ఉత్తి ఎండుమిర్చి డ్రై చేసుకుని పులిహోరలోకి వేయించుకుని బాగా ఎర్రగా తినండి, చాలా బాగుంటుంది. ఇలా పల్లీలు మంచిగా ఎక్కుతున్నప్పుడు మనం ఇలాగా స్టైల్గా ఒకసారి ఇలా తిప్పాలి, లేదు అంటే మాడిపోతాయి. ఈరోజు అయినా మాకు క్యారేజ్ లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. సో ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. లంచ్ బాక్స్ సిరీస్ మాకు 2 days నుంచి హాలిడేస్ వచ్చింది. 2 days కాదు, పాస్ట్ 5 days నుంచి హాలిడేస్. ఓకే, పల్లీలు మాడిపోకముందు ఇలా శనగపప్పు మినపప్పు వేసుకోవాలి. అలాగే మంట కూడా తగ్గించుకోవాలి, మాడిపోతున్నాయి. అండ్ అలాగే ఆవాలు, మంచిగా చిన్న జీలకర్ర, అలాగే ఒక 3 to 4 పచ్చిమిర్చి. తిరిగిపోతున్నాయి బాబా. అలాగే ఎండుమిర్చి. ఇందాక నేను చెప్పాను కదా, నాకు ఎండుమిర్చి అంటే చాలా ఇష్టం. అంటే ఎక్కువ కారం ఉన్నది కాదు, తక్కువ స్పైస్ ఉన్నది తీసుకున్నాను. నేను మంచిగా రోస్ట్ చేసుకుంటాను, మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడే ఎగుతున్నాయి కదా. ఇలా అల్లం కూడా ఇప్పుడే వేసుకోవాలి, మంచిగా రోస్ట్ అవుతుంది. నాకు ఇప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు, ఇంగువ. ఇది మెయిన్ పార్ట్ మన ఫుడ్లో. అలా అని కాదు, బట్ ఇంగువ వేస్తే మన డైజెషన్ కూడా మంచిదని చెప్పేసి వేసుకోమంటారు, అంతే. ఏమీ లేదు దాంట్లో ట్రిక్. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న చింతపండు పేస్ట్ దీంట్లో వేసుకుంటాం. ఇది సరిపోతే మనం నిమ్మకాయ పెంచుకుందాం. ఫస్ట్ ఇది మంచిగా రోస్ట్ చేద్దాం. సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. ఆల్రెడీ పేస్ట్ని స్టోర్ చేసుకునేవారు కానీ, లేకపోతే మిగిలిన అన్నం కానీ. ఒక ఫ్యూ సెకండ్స్ ఇప్పుడే కదా మనం పేస్ట్ చేస్తాం, అది కొంచెం మగ్గితే బాగుంటుంది. చిన్న ఆయిల్, ఇలా కింద కొంచెం పల్లీలో కొంచెం ఉంటున్నాం. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం.
చేసుకున్నది. ఇలా కొంచెం అన్నం వేసుకోవాలి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఇది ఏమంత పెద్ద ప్రాసెస్ కాదు. సో మంచిగా ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. మీకు చూపిస్తాను అండి లాస్ట్లో ఎండుమిర్చి చూడండి, ఊరికే స్మాష్ అయిపోతుంది. అది మంచిగా ఎంచుకుంటే దీనికి ఉన్న టేస్ట్ ఇదే. ఇది ఒక ముద్ద పెట్టుకొని సూపర్గా ఉంటుంది.